పల్లెటూరులో ఇంత ఫ్రెష్‌గా చింత చిగురు దొరికితే మనం కోసుకోకుండా, వండుకోకుండా ఊరుకుంటామా? లేదు గదా! సో, ఈరోజు మేమైతే అలా మా పొలం దగ్గరికెళ్ళొస్తూ చింత చిగురు చెట్టు ఉండే అనమాట మధ్యలో. సో, ఇంగ చింత చిగురు కోసుకొని పప్పు చేసుకుందామనైతే మేము ఫిక్స్ అయిపోయినాం. అందుకనే చింత చిగురైతే కోస్తున్నామనమాట ఇక్కడ. సో, ఫ్రెష్ చింత చిగురు అందులో వాన పడింది కాబట్టి మొన్ననే మంచిగా ఎగురైతే మంచిగుంది. చెట్టయితే మంచి ఫ్రెష్‌గా ఉండే అనమాట. అండ్ ఇక్కడ మా బుడ్డిది కూడా నేను కోస్తా అని చెప్పి అక్కడ కింద కొంచెం ఉంటే అందుకుంటుండే. బట్ అందలేదు పాపం. సో, పక్కనే వేరే పెద్ద చెట్టు ఉంటే ఇంకా అక్కడ తీసుకెళ్ళినా అనమాట. ఇక్కడ వద్దురా అమ్మ అని చెప్పి. సో, తనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. పిల్లలకి ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో, మనకు కూడా చూడడానికి మంచిగా అనిపిస్తుంది. అండ్ తర్వాత చింత చిగురు మొత్తం కోసుకొని ఇంటికైతే వచ్చేసాం. అదంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా పప్పు చేయడం అయితే స్టార్ట్ చేసింది మా మమ్మీ. సో, ఏంటంటే ఇక్కడ కందిపప్పులో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ మంచి క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు పప్పులో వేసేయాలన్నమాట. సో, దీంట్లో అయితే మేము ఏ టమాటో కానీ ఇంకా చింతపండు కానీ ఇట్లా ఏమి వేయము. ఎందుకంటే ఆల్రెడీ మనకి చింత చిగురు మస్తు పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకేమీ వేరే టమాటాలు అట్లా వేయాల్సిన అవసరం లేదు. సో, అన్నీ పప్పులో వేసేసిన తర్వాత ఇంకా మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. జస్ట్ ఒక 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దెన్ దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండ్ ఒకవేళ కారం సరిపోలేదు అంటే కొంచెం కారం కూడా వేసుకోండి. సో, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి రుబ్బుకోవాలన్నమాట. సో, జస్ట్ అలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకొని. దెన్ ఆ తర్వాత ఇంకా పోపు పెట్టేసుకోవడమే. సో, ఈ పోపును కూడా చాలామంది చాలా రకాలుగా అంటారు కదా. సో, పోపు అంటారు, తిరగమాత అంటారు, పోసు అంటారు. ఇవైతే నేను విన్నవి. ఇంకా ఏమైనా వెరైటీ పేర్లు ఉన్నాయేమో కామెంట్ చేయండి. సో, మంచి ఇక్కడ పోపు అయితే పెట్టేసింది మా మమ్మీ. అండ్ దాంట్లో ఇంటి దగ్గరే ఫ్రెష్గా పెరిగిన కరివేపాకు కూడా తీసుకొచ్చేసింది అనమాట. సో, అంత ఫ్రెష్గా వేసుకొని తింటుంటే ఆ స్మెల్స్ కూడా చాలా బాగుంటాయి. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పోపు వేసేసిన తర్వాత ఇంకా నేనైతే వేడి అన్నం పెట్టుకొని తినేద్దామని అయితే చూస్తున్నా అనమాట. వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి. అండ్ ఇక్కడ పోపు వేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేం లేదండి, తిరమాత అంతా వేగిన తర్వాత దాంట్లోకి మంచి కరివేపాకు ఇంకా వేసుకున్న మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ పప్పు దాంట్లోకి వేసేసుకొని ఒక 3 to 4 minutes స్టవ్ మీద ఉడకనిస్తే సరిపోతుంది అనమాట. అంతే, ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకా పప్పు రెడీ అయిన తర్వాత మనం ఆగుతామా? ఇంకా వేడి అన్నంలో పప్పు, కొంచెం ఫ్రెష్ నెయ్యి, అంటే ఊర్లలో ఆబ్వియస్లీ నెయ్యి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, ఇంటి దగ్గరే చేసుకుంటాం కాబట్టి. అండ్ అవంతా వేసేసుకొని మంచి కలుపుకొని తింటుంటే ఆహా ఎంత అద్భుతంగా ఉందో అసలు. అండ్ ఇక్కడ ఈ పోపులో వేసిన ఈ మిర్చిలోంచి పిండి నూనె కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే మస్తు ఇష్టం. నేనైతే ఏరే వేసుకుంటా మిరపకాయలని, అంత ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది కదా. సో, ఈ చింత చిగురుతో ఇంకేం వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి.